మరి ధనబలమే ప్రధానంగా పనిచేస్తున్నటువంటి ఎన్నికల్లో మీరు దాన్ని ఎలా తట్టుకుంటారు, ఎలా నిలబడగలుగుతారు అనుకుంటున్నారు? వాళ్ళ కోసం మాట్లాడే వాళ్ళు ఎవరు లేరు అసలు. నాకున్న ఎజెండాలో కూడా అందరికీ సమానమైన విద్య, న్యాయమైన విద్య, శాస్త్రీయమైన విద్య అందాలి. ప్రత్యామ్నాయ రాజకీయాలు కూడా అవసరమైనటువంటి సందర్భంలో ఉంది. దానికోసమే నేను ఇప్పటిదాకా నిలబడ్డా. రేపు కూడా నేను అదే ప్రయత్నం చేస్తా. వాళ్ళని ఇలా మీరు ఢీకొట్టడానికి సిద్ధంగా ఉన్నారు, వాళ్ళకి భిన్నంగా మీరు పెద్దల సభకి ఎట్లా వెళ్ళగలుగుతాను అనుకుంటున్నారు? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ ద పీపుల్. రాష్ట్రంలో ఎన్నికల కోలాహలం మొదలవబోతోంది. అయితే సాధారణ ప్రజలు పాల్గొనే ఎన్నికలు కాదు, మన పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దే టీచర్ల కోసం జరిగే ఎమ్మెల్సీ ఎన్నికలు. ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో చాలామంది ప్రజా ఉద్యమాల్లో ఉన్న వాళ్ళకి, ప్రజా సమస్యల మీద పనిచేస్తున్న వాళ్ళకి పరిచయం ఉన్నటువంటి అశోక్ గారు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ఈ సందర్భంగా తనతో మాట్లాడి అసలు ఈ ఎన్నికలు ఏంటి, ఎలా జరుగుతాయి, ఎందుకు పోటీలో నిలబడ్డారు, ఈ విషయాలన్నీ మాట్లాడదాం. నమస్తే అండి అశోక్ గారు. నమస్తే. మీరు విద్యారంగంలో సుదీర్ఘ కాలం పనిచేసిన అనుభవంతో, అలాగే టీపీటీఎఫ్ లాంటి సంఘాల్లో కూడా పనిచేసినటువంటి సుదీర్ఘ అనుభవంతో ఇవాళ చాలా మందికి పరిచయమై ఉన్నారు. అలాంటి మీరు ఇదంతా కాదని ఎన్నికల్లో పోటీ చేయడానికి ఎందుకు సిద్ధమయ్యారు? వాయిస్ ఆఫ్ ది పీపుల్ ప్రేక్షకులకు నమస్కారం. ఇటీవల కాలంలో ఎమ్మెల్సీ ఎన్నికలంటే అది పెద్దల చట్టసభ. ఆ సభలోకి ప్రజాపక్షపాతం వ్యవహరించేటువంటి వాళ్ళు మాత్రమే వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. దానికి భిన్నంగా ఒక 2 పర్యాయాలుగా చూసినప్పుడు పెట్టుబడిదారులు, లాభాపేక్షతో ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే అందులోకి రావడం ద్వారా ఉపాధ్యాయ సమస్యలు కానీ, విద్యారంగ సమస్యలు కానీ, ప్రజా సమస్యలు కానీ పరిష్కారం అవడం లేదు. కనీసము వాళ్ళు ప్రజలకు అననుకూలమైన చట్టాలు వచ్చినప్పుడు న్యాయంగా విచక్షణతో మాట్లాడవలసిన దాన్ని కూడా, ఆ పాత్రను కూడా పోషించడం లేదు. అందుకనే నాలాంటి వాళ్ళు రావాల్సినటువంటి అవసరం ఉంది. ఉపాధ్యాయులు చాలా విచక్షణతో ఉన్నటువంటి వర్గం ఇప్పుడు. అందుకనే వాళ్ళు ఒక ప్రత్యామ్నాయం కోసం చూస్తూ ఉన్నారు. ప్రత్యామ్నాయ రాజకీయాలు కూడా అవసరమైనటువంటి సందర్భంలో ఉంది. అందుకనే నాలాంటి వాళ్ళు రావాల్సిన అవసరం ఉందని గుర్తించి కోరిన సందర్భంలో నాకుగా నేను వచ్చినటువంటి పరిస్థితి. ఇప్పుడు ఏ ఎన్నికలు చూసినా, సర్పంచ్ ఎన్నికల దగ్గర నుంచి ఎమ్మెల్సీ, ఎంపీ ఎన్నికల దాకా ఏదైనా కూడా డబ్బుతోనే ముడిపడినటువంటి వ్యవహారంగా మన ప్రజాస్వామ్య దేశంలో మనకు కనిపిస్తున్నటువంటి ఒక వాస్తవం. మరి ధనబలమే ప్రధానంగా పనిచేస్తున్నటువంటి ఎన్నికల్లో మీరు దాన్ని ఎలా తట్టుకుంటారు, ఎలా నిలబడగలుగుతారు అనుకుంటున్నారు? ఎన్నికలలో డబ్బు ప్రభావం ఉంటుంది కానీ మొత్తం అదే కాదు. నా వరకు నేను చూసినప్పుడు ఒక 36 సంవత్సరాలుగా విద్యారంగంలో ఉపాధ్యాయునిగాను, ఉపాధ్యాయ ఉద్యమ నాయకునిగాను పనిచేశాను. అదే కాకుండా అనేక సమస్యల పరిష్కారం కోసం చేసిన పోరాటాలు కూడా ఉన్నాయి. అట్లాంటి సందర్భాల్లో నాకు గుర్తింపు కూడా ఉంది. ఇది ఒకటైతే, అనేకమైనటువంటి ప్రజా సంస్థలతో కలిసి పనిచేసినటువంటి అనుభవం ఉంది. దానివల్ల నాకు ప్రచారం ఎక్కువ అవసరం లేకుండానే నన్ను గుర్తించేటువంటి అవకాశం ఉంది. ఈ రీత్యా నేను పోటీలోకి వస్తున్నాను. మీ సామాజిక నేపథ్యం గురించి కూడా చెప్తారా? ఎందుకంటే చాలా సందర్భాల్లో ఓట్లు వేసేవాళ్ళు కూడా ఆ సామాజిక నేపథ్యాన్ని చూస్తున్న సందర్భాలు ఉన్నాయి. మీరు ఏ సామాజిక వర్గం నుంచి వచ్చారు? నేను ఒక పేద పద్మశాలి చేనేత కార్మికుని కుటుంబాల్లో పుట్టాను. అయినప్పటికీ విద్యార్థి దశ నుండి విద్యార్థి ఉద్యమాల్లో ఉన్నాను. ఆ తర్వాత ఉపాధ్యాయుడిగా అయిన తర్వాత ఏపీటీఎఫ్, ఆ రోజు ఉన్నటువంటి ఏపీటీఎఫ్, ఈరోజు ఉన్నటువంటి టీపీటీఎఫ్ సంస్థలో మండలం నుంచి వెళ్ళి రాష్ట్ర అధ్యక్ష స్థాయికి కూడా ఎదగడం జరిగింది. నా సామాజిక నేపథ్యం ఏమైనప్పటికీ నేను అందరివాడిగా పనిచేసినటువంటి పరిస్థితి ఉన్నది. అందరూ కూడా నన్ను ఆదరించారు. అందుకనే తెలంగాణ ఉద్యమ కాలంలో మెదక్ పశ్చిమ జిల్లా చైర్మన్గా పనిచేశాను. అలాగే తెలంగాణ ఏర్పడ్డ తర్వాత జేఏసీలో రాష్ట్ర కో చైర్మన్గా కూడా పనిచేస్తున్నాను. ఇప్పుడు కూడా పనిచేస్తూనే ఉన్నాను.
అదే కాకుండా అనేక సంస్థలలో ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీలో పనిచేశాను, సేవ్ ఎడ్యుకేషన్ కమిటీలో పనిచేశాను, అట్లాగే విద్యావంతుల వేదికలో పనిచేశాను. ఇవన్నీ కూడా నాకు సామాజిక నేపథ్యాన్ని చూసి ఇచ్చినటువంటివి కాదు. నేను పనిచేస్తున్నటువంటి క్రమంలో తప్పనిసరిగా వాళ్ళు ఆదరించి అన్ని వర్గాలకు సంబంధించిన వాళ్ళు ఇతడైతే పనిచేయగలుగుతారు అనే ఆలోచనతో నన్ను సంస్థలు ఎదిగించుకున్నాయి. ఆ స్థాయి దాకా నన్ను తీసుకుపోయిన పరిస్థితి. సరే, టీచర్గా పనిచేసినప్పుడునో లేకపోతే ప్రజా ఉద్యమాల్లో ఉన్నప్పుడు మీకుండే గుర్తింపు వేరుగా ఉంటుంది. ఈ ఎన్నికలకు వచ్చినాక ఎన్నికల్లో పోటీ చేసే ఒక అభ్యర్థిగా చూస్తారు, లేకపోతే రేపేంటి మాకు ఆర్థిక ప్రయోజనాలు అనేటువంటి యాంగిల్లోనే చాలా మంది చూసే అవకాశం ఉంటుంది కదా. అలాంటప్పుడు మీకే ఓటు వేయాలని వేస్తారని మీరు ఎందుకు అనుకుంటున్నారా? వీళ్ళందరికీ ఇప్పటిదాకా ఎంపికైనటువంటి ఎమ్మెల్సీలు న్యాయంగా విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం నిలబడలేదనేది ఒక అంశం. రెండోది, ఉపాధ్యాయ సమస్యలు కూడా పరిష్కారం కాలేదు. విద్యారంగానికి ప్రాధాన్యత తగ్గిస్తున్నటువంటి క్రమంలో ప్రభుత్వాలకు వ్యతిరేకంగా గొంతెత్తి మాట్లాడాల్సినటువంటి సందర్భంలో వీళ్ళు సరి అయినటువంటి పాత్రను పోషించలేదు. నేను ఉపాధ్యాయ ఉద్యమ నాయకుడిగా, రాష్ట్ర అధ్యక్షుడిగా ఉండి అనేక సందర్భాల్లో టీచర్ల పక్షాన నిలబడ్డాను. అందువల్లనే ఇప్పుడు నన్ను గుర్తిస్తారనేటువంటి ఒక ఆశాభావం ఉంది. ఒక ప్రత్యామ్నాయంగా కూడా చూస్తారని, డబ్బుల సంచులతో వచ్చిన వాళ్ళు ధనాన్ని ఎక్కువ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తుండ్రు, వాళ్ళ వ్యాపారాలను ఎక్కువ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తుండ్రు. అక్కడ ఉపాధ్యాయుల యొక్క ప్రాధాన్యత లేదు, అట్లాగే విద్యారంగం యొక్క ప్రాధాన్యత లేదు. వీటిలో నేను చూసినప్పుడు వాళ్ళతో కంపేర్ చేస్తే నాకున్నటువంటి బలం అంతా కూడా నాకు ఉద్యమ బలం బాగా ఉంది. సో దాంతో తప్పనిసరిగా నన్ను గెలిపిస్తారు అనేటువంటి ఒక ఆశాభావం ఉంది. తప్పనిసరిగా గెలిపించాలని కూడా నేను కోరుతాను. సో మీరు ఇప్పుడు 36 ఏళ్ళుగా మీరు ఈ వృత్తిలో ఉండి అనేక సమస్యల పరిష్కారం కోసం పనిచేస్తున్నారు. అయినా కూడా ఇంకా సమస్యలు ఉన్నాయి. ఇవాళ ఈ ఎన్నికల సందర్భంగా ఈ విద్యారంగంలో ఏ సమస్యలు ప్రధానంగా ఉన్నాయని మీరు అనుకుంటున్నారు? వాటి కోసం మీరు ఒకవేళ గెలిస్తే ఎమ్మెల్సీగా ఏ పరిష్కార మార్గాలు చూపిస్తారు? వాళ్ళందరికీ ఒక నమ్మకం కలిగిస్తారు ఓట్లు వేసే వాళ్ళకి. సమస్యలలో కొన్ని దీర్ఘకాలికమైనటువంటి సమస్యలు ఉంటాయి, ఒకేసారి పరిష్కారం కావు. అట్లాగే తక్షణ సమస్యలు పరిష్కారం కావాల్సిన దాంట్లో కొన్ని ప్రాతినిధ్యాలతో జరుగుతాయి, కొన్ని ఉద్యమాలతో కూడా జరిగే అవకాశం ఉంటుంది. ఉదాహరణకు మొన్ననే 317 జీవో వచ్చినప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి కరీంనగర్ ఎమ్మెల్సీ ఎవరైతే ఉన్నారో ఆ జీవో మంచిది అని చెప్పేసి, అట్లాగే ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి సంఘం కూడా ఈ జీవోతో ప్రమాదం ఏం లేదని చెప్పి ప్రభుత్వంతో వాళ్ళు ఓకే అని చెప్పారు. సో మేము అదే సందర్భంలో పోరాటానికి పిలిపించినాం. చలో సెక్రటరియట్ అనేటువంటి పిలిపించడం ద్వారా అది ఉపాధ్యాయులకు నష్టం చేస్తుందని చెప్పడం జరిగింది. సో ఇట్లాంటి సందర్భంలో వాళ్ళు సరి అయినటువంటి పద్ధతిలో వ్యవహరించలేదు కాబట్టి ఎవరైతే మా పక్షాన నిలబడతారని అనుకుంటారో వాళ్ళ వైపే టీచర్లు ఆలోచిస్తారు. చాలా విజ్ఞులు టీచర్లు. అట్లాగే ప్రత్యామ్నాయం కోసం వేచి చూస్తున్నటువంటి సందర్భంగా ఇది. అందుకనే నేను ఉద్యమంలో ఉన్నాను. అనేక సందర్భంలో ఉపాధ్యాయులకు ఓదార్పుగా నేను పనిచేశాను. సమస్యల పరిష్కారం కోసము ప్రయత్నం చేశాను. అది ప్రత్యేకంగా ఇప్పుడున్నటువంటి సమస్యలు సిపిఎస్ రద్దు అనేటువంటిది ఉన్నది. సెంట్రల్ గవర్నమెంట్ రద్దు చేయాలనేటువంటి కొంతమంది అంటే అది కాదు, రాష్ట్ర ప్రభుత్వాలు తను చట్టం చేసుకొని సెంట్రల్ గవర్నమెంట్కు పంపించినట్టయితే మారేటువంటి అవకాశం ఉంటుంది. అలా కాకుండా ఈ ఉద్యోగస్తులకు ఉపాధ్యాయులకు అందరికి కలిపి హెల్త్ కార్డుకు సంబంధించి అవి పనిచేయట్లేదు. ప్రభుత్వాలతో ఒకవేళ కనుక నేను గెలిచినట్టయితే తప్పనిసరిగా ఉపాధ్యాయులకు ఉద్యోగస్తులకు న్యాయం జరిగే రకంగా ప్రాతినిధ్యాలు చేసి చట్టసభల్లో మన ఉద్యోగస్తుల యొక్క గొంతుగా, ఉపాధ్యాయుల యొక్క గొంతుగా వ్యవహరించే అవకాశం ఉంటుంది. ఇది కాకుండా ఇప్పుడు పెండింగ్ బిల్స్ ఉన్నాయి, 4,000 కోట్ల పెండింగ్ బిల్ ఉన్నాయి. డిఏలు 4 పెండింగ్ ఉన్నాయి. పిఆర్సి అనేటువంటిది ఇప్పటికీ గత గవర్నమెంట్లోనే వెంటనే ప్రకటిస్తామన్నారు. ఈ గవర్నమెంట్ కూడా వచ్చి 1 year అయిపోయింది, అయినా కూడా ఇవ్వట్లేదు. మరి వీటిలన్నింటినీ అడ్రస్ చేయడానికి మిగతా వాళ్ళైతే వాళ్ళకు అవకాశాలు లేదు. వాళ్ళకి ఎందుకనంటే ఈ స్పృహనే ఉండదు కదా. నేను ఉపాధ్యాయుని, ఒక పెన్షనర్ను, అంతకంటే ఎక్కువ సమాజంలో ఉండేటువంటి అందరికీ న్యాయం జరగాలనేటువంటి కోరుకునేవాడిని. సో ఈ క్రమంలో ఈ సమస్యలను పరిష్కరించుకోవడానికి నాకు వేరే ఎజెండా ఏమీ లేదు. నాకున్న ఎజెండాలో కూడా అందరికీ సమానమైన విద్య, న్యాయమైన విద్య, శాస్త్రీయమైన విద్య అందాలి. అందులో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయుల యొక్క సమస్యలు
పరిష్కరింపబడాలి. దానికోసమే నేను ఇప్పటిదాకా నిలబడ్డా, రేపు కూడా నేను అదే ప్రయత్నం చేస్తా. అందుకనే చట్టసభల్లోకి నన్ను పంపిస్తారనేటువంటి ఆశాభావం ఉంది. అదే కాకుండా కేజీబీవీలు కనీస వేతనం లేకుండా పనిచేస్తున్నారు, వెట్టి చాకిరితో మగ్గుతున్నటువంటి సందర్భం ఉన్నది. మోడల్ స్కూల్ వాళ్ళకు 010 కింద జీతాలు ఇవ్వాల్సింది ఇవ్వట్లేదు. మిగతా దాంట్లో చూసినప్పుడు రెసిడెన్షియల్ స్కూళ్ళకు సంబంధించి పని వేళలకు సంబంధించి సమస్య ఉన్నది, పోస్టులకు సంబంధించి సమస్య ఉంది, మోడల్ స్కూల్ సంబంధించి కూడా సమస్య ఉన్నది. ఇట్లా అన్ని రకాల మేనేజ్మెంట్లలో కూడా రకరకాలైనటువంటి సమస్యలు ఉన్నాయి. అదీ కాకుండా విద్యార్థులకు కూడా సమస్యలు ఉన్నాయి. ఒక్కొక్క ఇన్స్టిట్యూషన్లో ఒక్కో రకమైనటువంటి మెనూ ఇస్తున్నారు. చాలా మంది విద్యార్థులంతా కూడా ఒక బలహీనమైనటువంటి పరిస్థితులలో ప్రభుత్వ విద్యాలయాల్లో చదువుతున్న పరిస్థితి ఉన్నది. వాళ్ళ కోసం మాట్లాడే వాళ్ళు ఎవ్వరు లేరు అసలు. సో వాళ్ళ గొంతుకగా నేను ఉండాలని అనుకున్నా. ఇప్పటిదాకా నేను ఉపాధ్యాయ ఉద్యమ నాయకుడిని మాట్లాడాను. కానీ ఒకవేళ ఈ పోస్ట్ కనుక నాకు ఇచ్చినట్టయితే, ఉపాధ్యాయులు నాకు అప్పగించినట్టయితే, తప్పనిసరిగా ఉపాధ్యాయుల గొంతుకగాను విద్యారంగంలో ఉండే సమస్యలను పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తా. అదే కాకుండా ప్రజా సమస్యల పరిష్కారంలో కూడా శక్తి వంచన లేకుండా నేను కృషి చేస్తాను. పోటీలో నిలబడే అభ్యర్థులందరూ దాదాపుగా ఇలా చెప్తూ ఉంటారు. సో మీకు ప్రత్యర్థులుగా ఉన్న వాళ్ళు కూడా గట్టి పోటీ మీకు ఇస్తున్నారు. వాళ్ళని ఇలా మీరు ఢీకొట్టడానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళకి భిన్నంగా మీరు పెద్దల సభకి ఎట్లా వెళ్ళగలుగుతాను అనుకుంటున్నారు? పోటీలో ఉన్న వాళ్ళు కూడా చాలా బలమైనటువంటి వాళ్ళే. వాళ్ళు గతంలో అనుభవం ఉన్న, చట్టసభల్లో పనిచేసిన అనుభవం ఉన్నటువంటి వారు ఒకరైనట్టయితే, ఆయన ఏమీ చేయలేదు, ఆయనకి ఇచ్చినటువంటి నిధులను కూడా ఒక సక్రమమైనటువంటి పద్ధతిలో విద్యారంగానికి అలాట్ చేయలేదు, కేటాయించలేదు అనేటువంటిది ఒక ఆరోపణ ఉంది. అలాగే ఉపాధ్యాయుల సమస్యలకు సంబంధించి ఇంతకుముందు చెప్పినట్టు 317 జీవోకు సంబంధించి సమర్థించిన నాయకత్వం. అది కాకుండా ఇంకొకరు వస్తూ ఉన్నాడు, ఆయన రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసుకొని ఒక పెట్టుబడిగా పెట్టి ఆయన మళ్ళీ చట్టసభల్లోకి వెళ్ళాలని ప్రయత్నం చేస్తాడు. ఇంకొక ఆయన విద్యా వ్యాపారి, ఆయన పెట్టుబడి అంతా కూడా విద్యా వ్యాపారమే తప్ప, డబ్బు అనేటువంటి బలమే తప్ప వేరే స్ట్రెంత్ అనేటువంటిది ఏం లేదు. నాకు డబ్బు లేకపోయినప్పటికీ ఒక విశ్వాసం ఏముంది అని అంటే, నేను ప్రజల కోసం నిలబడ్డా, ఉపాధ్యాయుల కోసం నిలబడ్డ 36 సంవత్సరాలుగా ప్రత్యామ్నాయం వెతుక్కుంటున్నటువంటి సందర్భం ఉన్నది. ఒక మంచి నాయకుడు వస్తే బాగుండు అనేటువంటి ఆలోచన చేస్తూ ఉన్నారు. ఎప్పుడు కూడా ప్రత్యామ్నాయం లేనప్పుడు ఉన్న దాంట్లో వెతుకుతారు. ఒక నిజమైనటువంటి ప్రత్యామ్నాయం వచ్చినట్టయితే అందులో మంచి నాయకత్వాన్ని వెతుక్కునేటువంటి అవకాశం ఉంటుంది. ఇవాళ టీచర్లంతా కూడా ఒక మంచి విచక్షణతో వ్యవహరిస్తారు, గతంలో కూడా వ్యవహరించారు. ఇప్పుడు తప్పనిసరిగా ఆ ప్రత్యామ్నాయం నేనే అవుతా అనేటువంటిది విశ్వాసం ఉంది. తప్పనిసరిగా నన్ను గుర్తిస్తారనేటువంటి ఆశాభావం ఉంది. అట్లా గుర్తించాలని కూడా నేను కోరుకుంటున్నాను. సో మీకు ఈ ఎన్నికల్లో ఏ సంస్థలు మద్దతు ఇస్తున్నాయి? ఆ మద్దతు మీకు బలాన్ని చేకూరుస్తుందని మీరు అనుకుంటున్నారా? ఇప్పటిదాకా నాకు ఇచ్చినటువంటి సంస్థలన్నీ కూడా ఒక సామాజిక నేపథ్యం కలిగినటువంటి సంస్థలే, అట్లాగే విద్యారంగంలో బలంగా పనిచేస్తున్నటువంటి సంస్థలు. అందులో నన్ను అభ్యర్థిగా ప్రకటించినటువంటి సంఘం టీపీటీఎఫ్. ఆ తర్వాత నా అభ్యర్థిత్వాన్ని చూసి ఇతడైతే బాగా సూటబుల్ అవుతాడు మా ఆలోచన విధానానికని టీఎస్యూటీఎఫ్ వాళ్ళు ప్రకటించారు. అట్లాగే బీటీఎఫ్, బహుజన్ టీచర్స్ ఫెడరేషన్ సంబంధించిన వాళ్ళు, జూనియర్ లెక్చరర్స్ అసోసియేషన్ వాళ్ళు, అలాగే ట్రైబల్ టీచర్స్ అసోసియేషన్ వాళ్ళు, SC/ST టీచర్స్ ఫెడరేషన్ వాళ్ళు, SC/ST టీచర్స్ యూనియన్ వాళ్ళు, SC/ST టీచర్స్ ఉపాధ్యాయ సంఘం ఇప్పటిదాకా వాళ్ళు వాలంటీర్గా నాకు మద్దతును ప్రకటించి ఫీల్డ్ మీద తిరుగుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఇవి కాకుండా బయట విద్యావంతుల వేదిక వాళ్ళు, జేఏసీ వాళ్ళు, ఇతరత్ర ప్రజా సంఘాలన్నీ కూడా ఇవాళున్నటువంటి సామాజిక నేపథ్యంలో పరిస్థితుల దృష్ట్యా నేను గెలవాలని చెప్పి నాకు నైతిక మద్దతు ఇస్తున్నటువంటి సంస్థలు అనేకంగా ఉన్నాయి. చివరిగా చెప్పండి, ఇవాళ ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్న 26,000 మంది టీచర్లకి మీరు ఏమి రిక్వెస్ట్ చేస్తారు? ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో నేను ఉపాధ్యాయుల యొక్క గొంతుకగా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నా. విద్యారంగంలో అనేకమైనటువంటి సమస్యలు ఉన్నాయి, మేనేజ్మెంట్ల వారీగా ఉన్నాయి, అట్లాగే క్యాడర్ వారీగా కూడా సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలను అడ్రస్ చేయడానికి
నేను ఇప్పటిదాకా ఉపాధ్యాయ సంఘ నాయకుడుగానే పనిచేశాను. ఇప్పుడు ఎమ్మెల్సీగా చట్టసభలకు మీరు పంపిస్తే కనుక తప్పనిసరికి మీ గొంతుకనవుతాను. అలాగే మీ ప్రతినిధిగా తప్పనిసరిగా చట్టసభల్లో మాట్లాడి సమస్యల పరిష్కారం కోసం శక్తివంచన లేకుండా రాజీ లేకుండా పనిచేస్తాననేటువంటిది అందరూ అధ్యాపక వర్గానికి ఉపాధ్యాయ వర్గానికి నేను హామీ ఇస్తున్నాను. అలాగే డబ్బు సంచులతో వచ్చే వాళ్ళు ఒకవైపు ఉన్నారు, నాకు మాత్రం ఉద్యమ నేపథ్యం మాత్రమే ఒక నైతిక బలంగా ఉంది. ప్రజా సంఘాలు అట్లాగే ఉపాధ్యాయ సంఘాలు కూడా అనేకంగా నన్ను సపోర్ట్ చేయని సంఘాల్లో మిగతా వాళ్ళు కూడా అనేక మంది నాకున్నటువంటి వ్యక్తిత్వాన్ని ఆలోచించి సపోర్ట్ చేయాలని చేస్తున్నారని, తప్పనిసరిగా నేను గెలవడం ద్వారా ఉపాధ్యాయులు గెలవాలని నేను ఆకాంక్షిస్తున్నా. మీ ప్రతినిధిగా అవుతా, మీ గొంతుకగా ఉంటా అని చెప్పి నేను తెలియజేస్తున్నా. మీరంతా నాకు మద్దతు ఇవ్వాలని, మొదటి ప్రాధాన్యత ఓటు వేసి నన్ను గెలిపించాలని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. థ్యాంక్ యూ అశోక్ గారు. మీ ఆశ ఆకాంక్ష రెండు నెరవేరాలని, మీరు పెద్దల సభలో ఖచ్చితంగా అడుగు పెట్టాలని వ్యక్తిగతంగా నేను కూడా కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, విన్నారు కదా, దాదాపు 4 దశాబ్దాల పాటు విద్యారంగంలోనూ సామాజిక ఉద్యమాల్లోనూ ప్రజల పక్షంగా పనిచేసినటువంటి అశోక్ గారు ఇవాళ పెద్దల సభకి వెళ్ళడానికి మీ అందరి ఓట్లు 26,000 మంది టీచర్ల ఓట్లని తను అభ్యర్థిస్తున్నారు. మీరు ఈ సందర్భంగా తను ఇచ్చిన హామీల్ని కానీ తన కృషిని కానీ ఆచరణని కానీ దృష్టిలో పెట్టుకొని ఓటేయాల్సిందిగా కోరుకుంటున్నాం. ఇది వాటి